అందుకే మీ సమక్షంలో మీ సాక్షిగా మన బాబు మీద ఒట్టేసి చెప్తున్నాను, ఇక నుంచి ఎలాంటి పరిస్థితి ఎదురైనా, ఎవరు ఏమన్నా, ఎన్ని కష్టాలొచ్చినా మిమ్మల్ని మన బాబుని వదిలి ఈ ఇంటి నుంచి నేను ఎక్కడికి వెళ్ళను. నా ప్రాణం పోయినా సరే ఈ గడప దాటను. ఇదే నా ప్రమాణం. వీడికి మనిద్దరం కావాలండి. మనిద్దరం వీడికి తోడుగా ఉండాలి ప్లీజ్. అందుకే ఇదంతా. ఎక్కడికి వెళ్ళాడు? ఇంకా రాలేదో? అన్నయ్య ఎక్కడికి వెళ్ళావు? ఏమయ్యా నీ మొహం మీద గాయాలేంటి? ఏమైంది అన్నయ్య? నువ్వు గౌతమ్ గారిని చంపాలని కార్ కింద బాంబు పెట్టావు కదా? అవునన్నయ్య, ఈ పాటుగా బాంబు పేలి పీస్ పీస్ అయిపోయి ఉంటారు. లేదురా, బాంబు పేలకుండా నేనే ఆపేశాను. ఎందుకు ఆపేవన్నయ్య? ఆ కారులో గౌతమ్ అహల్యతో పాటు ఆదితి కూడా ఉందిరా. తనని కాపాడడానికే బాంబుని తీసేశాను. ఆదితిని నువ్వెందుకు కాపాడేవన్నయ్య? నీకు విషయం చెప్పాలరా, నేను అదితిని ఎంతగానో ప్రేమిస్తున్నాను. తనని పెళ్లి చేసుకోవాలని చాలా ట్రై చేశాను. కానీ ఆ అదితి మాత్రం ఆ గౌతమ్ గారిని పెళ్లి చేసుకుంటానని మొండి పట్టుపడుతోంది. గౌతమ్ని తప్ప నేను ఇంకెవరిని ప్రేమించను, పెళ్లి చేసుకోను. కాలేజ్ రోజుల్లోనే అదితి చాలా పొగరగా ఉండేదన్నయ్య. నాకు అదితికి ఎన్నోసార్లు గొడవ జరిగింది. దానివల్ల నేను గౌతమ్తో కూడా గొడవ పడ్డాను. ఇప్పుడు నువ్వు అదితిని ప్రేమిస్తున్నాను, పెళ్లి చేసుకుంటాను అంటున్నావు కదా, మరి తను వద్దంటుంది కదా అన్నయ్య, ఇప్పుడేం చేస్తావు? బలవంతంగా అయినా సరే పెళ్లి చేసుకోవాలి. తను ఎలాగైనా సరే నా సొంతమై తీరాలి. సూపర్ అన్నయ్య. నీకు అదితికి మధ్య గౌతమ్ గడే కదా అడ్డొస్తున్నాడు, వాడి వల్లే కదా అదితి తప్పించుకుంది. ఇక్కడి నుంచి నీకు నేను సపోర్ట్గా ఉంటానన్నయ్య. నువ్వు వెళ్ళి అదితిని తీసుకురా. తనకి ఇష్టం ఉన్నా లేకున్నా బలవంతంగా అయినా పెళ్లి చేసుకో. దానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ నేను చేస్తాను. ఒక తమ్ముడుగా ఈ విషయంలో నా ఫుల్ సపోర్ట్ నీకుంటుందన్నయ్య. థ్యాంక్స్ రా. ఎలాగైనా సరే అదితిని నా సొంతం చేసుకోవాలి. వెళ్లిపోయిన అహల్య తిరిగింటికి రాకపోయుంటే ఈ పాటికి గౌతమ్కి అదితికి పెళ్లి చేసుండేవాళ్ళం. అవును నాన్నమ్మ, అన్నీ బాగా జరుగుతున్న సమయంలో అహల్య మళ్ళీ వచ్చి మన అంచనాలన్నీ తారుమారు చేసింది. తను ఎప్పుడూ చేసేది అదే కదా వందిక. మనం ఒకటనుకుంటే దానికి విరుద్ధంగా అహల్య ఇంకోటి చేస్తుంది. ఇంట్లోంచి వెళ్లిపోయింది ఎక్కడో ఒక చోట గుట్టు చప్పుడు కాకుండా చచ్చుంటే ఇప్పుడు ఈ సమస్య మనకుండేదే కాదు. ఎవరెవరికో చావు వస్తుంది కానీ ఈ అహల్యకి చావు రావట్లేదు.
ఎందుకు బామ్మగారు నా గురించి అలా మాట్లాడుతున్నారు? నేను చస్తే మీకేం వస్తుంది? మనశ్శాంతి వస్తుంది. నా ఇంటికి నేను కోరుకున్న కోడలిగా అదితి వస్తుంది. మా 2 కుటుంబాల మధ్య ప్రశాంతత వస్తుంది. ఇంట్లోంచి వెళ్ళిపోయిన దానివి ఎక్కడో ఒక చోట తగలడకుండా మళ్ళీ తిరిగొచ్చి అంతా నాశనం చేసావు కదే. నేనెందుకు వెళ్ళిపోయానో మీకు తెలీదా బామ్మగారు? ఆ విషయం చెప్తే ఇంట్లో గొడవలవుతాయని నేను మౌనంగా ఉన్నాను. అయినా నేనంటే ఎందుకంత ద్వేషం మీకు? నేను మీకు ఏం ద్రోహం చేశాను? నా వల్ల ఏం అన్యాయం జరిగింది బామ్మగారు? ఏంటే ఎక్కువ మాట్లాడుతున్నావు? నీ వల్ల ఈ ఇంటి కోడలు కావాల్సిన అదితి అనామకురాలుగా మిగిలిపోయింది. పెళ్లి పెటాకులు లేకుండా తిరుగుతోంది. మా 2 కుటుంబాల మధ్య గొడవలొచ్చాయి. సంవత్సరం కాలంగా మేం ప్రశాంతత లేకుండా బతుకుతున్నాం. ఇంతకంటే ద్రోహం, అన్యాయం ఇంకే ఉంటాయే? అందుకే నువ్వు చావాలని కోరుకుంటున్నాను. ఏం మాట్లాడుతున్నారు అత్తయ్య? పెద్దవారయ్యుండి ఈ ఇంటి కోడలి చావు కోరుకుంటున్నారా? అసలు అంత తప్పు తనేం చేసింది? అదే తప్పు చేయలేదు. నువ్వు చేశావు. అవునే, అది తప్పు చేయలేదు. నువ్వే చేశావు. ఇదంతా నీ వల్లే జరిగింది. ముక్కు మొహం తెలియని అనామకురాల్ని నీ కొడుకు పెళ్లి చేసుకుని తీసుకొస్తే నువ్వు కోడలుగా నెత్తిని పెట్టుకున్నావు. దానికి నువ్వింత చనువిచ్చి గారాబం చేసుండకపోతే ఈ రోజుదింత ధైర్యంగా నా ముందు నిలబడేదే కాదు. ఈ తప్పంతా నీదే సుభద్ర. నువ్వే దీనంతటికీ కారణం. ఆపండి బామ్మగారు, ఆపండి బామ్మగారు, ఆపండి బామ్మగారు, ఆపండి బామ్మగారు. మీకు నా మీద కోపం ఉంటే నన్ను తిట్టండి, అంతేకాని దేవత లాంటి అత్తయ్యని ఏమనకండి. అసలు ఏ తప్పు చేయలేదు. ఆవిడ నన్ను ఎప్పుడు కోడలిగా కాదు, కూతుర్లా చూసుకున్నారు. అవునే, కన్ను కూతుర్ని నేనుండగా నిన్ను నెత్తినెక్కించుకుంది. నాకు లేని హక్కు అధికారం నీకిచ్చింది.